అవినీతికి పైరవీలకు ఆస్కారం లేకుండా ఉత్తీర్ణతను బట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా హకీంపేట నిసా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరుగుతుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు 2047 వికసిత భారత్ లక్ష్యంతో మోదీ ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. సార్ 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 మీకు ఉద్యోగాలు ఒక విశ్వాసంతో రావాలని ఒక విశ్వాసంతో ఒక ఆత్మవిశ్వాసంతో ఎస్ మా పేరెంట్స్కు మా మీద ఆశ ఉంది, మా పేరెంట్స్ కళను నెరవేర్చాలి అన్న ఒక లక్ష్యంతో మేము కూడా స్థిరపడాలని చెప్పి ఇవాళ మీరు కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయి. నిన్నటి వరకు కూడా మీరు ఏం చేస్తారంటే ఏం చెప్పలేని పరిస్థితి, మీరు ఏం చేస్తారంటే నిరుద్యోగులు అని చెప్పలేని పరిస్థితి, ఉద్యోగాలు వస్తాయా రాలేని పరిస్థితి. కానీ ఇవాళ నుంచి ఒక గంట తర్వాత మీరు గల్లా ఎగరేసుకొని నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఇది మీ ఉద్యోగం అనేది కేవలం రొటీన్గా శాలరీ కోసమో పెన్షన్ కోసమో ఉద్యోగాలు చేయదు. అట్లా నరేంద్ర మోడీ గారు ఉద్యోగాలు ఇవ్వాలి. సరే మీ కుటుంబాన్ని పోషించుకోవడం, మీ తల్లిదండ్రుల యొక్క ఆశ నెరవేర్చడం, దాంతోపాటు మీరు చేస్తున్న ఉద్యోగం ఈ దేశం కోసం ఈ సమాజం కోసం ఉపయోగపడాలని చెప్పి ఒక లక్ష్యంతో, దాంతోపాటు మీకు ఇచ్చినటువంటి బాధ్యతలను మంచి ఆలోచనతో దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేయడం, ఉన్న టెక్నాలజీ వాడుకోవడం, దాని ద్వారా ఒక మంచి ఉద్యోగస్తులుగా మీరు పేరు తెచ్చుకోవడం కోసం మాత్రమే నరేంద్ర మోడీ గారు మీకు ఉద్యోగాలు ఒక విశ్వాసంతో